ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మీతో మాట్లాడే ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం 9 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 19 మొదటి వచనం నుండి 9 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవ. అయ్యా, మరి లూకాసు వార్త నుంచి మరి 19వ అధ్యాయం నుంచి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. ఈ మాటలు ఉంటుంది ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రభువా, మీ చిత్తానుసారం నడిపి నాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరని గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుక్కునిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించుడని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభువారు జక్కయ్య గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరు అబ్రహాము కుమారులు అంటే రక్షింపబడిన వారే అబ్రహాము కుమారులు, రక్షణ సంపాదించుకున్న వారే అబ్రహాము కుమారులు, రక్షణ పొందుకున్న వారే అబ్రహాము కుమారులు. అంటే ఇతను యూదుడు కాదంటే యూదుడే, మత్తయి కూడా యూదుడే. కానీ వీళ్ళు సుంకపు గుత్తదారులు, సుంకాన్ని వసూలు చేసే వ్యక్తులు కనుక సుంకరులు అని పేరు వచ్చింది. అయితే గమనించిన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తులు వారు చేసే ఉద్యోగాన్ని బట్టి సుంకరులు అని బిరుదు లేదా పేరు పొందుకున్నారు. కానీ వీళ్ళు సాధారణంగా యూదులే. అయితే దేవుని బిడ్డల యూదులందరూ కూడా మేము అబ్రహాము కుమారులము అని చెప్తారు, ఎందుకంటే అబ్రహాము సంతానం నుంచి వచ్చారు కనుక. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? వారి శరీరాన్ని బట్టి అబ్రహాము కుమారులు అని మాట్లాడుతున్నాడా? వారు ఆత్మీయతను బట్టి అబ్రహాము కుమారులు అని మాట్లాడుతున్నాడంటే, ప్రభు చెప్పే మాటను మనం ఒకసారి పరిశీలిస్తే శరీరాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి, ఆత్మానుసారమైన స్థితిని బట్టి ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకంటే ఎప్పుడైతే తన పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో, మరి ప్రభువు తన పాపాలను క్షమించాడు కనుక అప్పుడు విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా మార్పు చెందాడు. అలాగే ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళి రావడం వల్ల మనము అబ్రహాము కుమారులు ఏమీ కాదు. రక్షింపబడకపోతే చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి వస్తారు, కానీ వారి జీవితంలో
రక్షణ అనే ఆ ఉన్నతమైన కార్యాన్ని వారు చూడలేరు. కానీ గమనించండి, మీరు రక్షింపబడకపోతే, రక్షణ పొందకపోతే ఖచ్చితంగా మీరు అబ్రహాము కుమారులు కాదు అని బైబిల్ మనకి చెప్తూ ఉంది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీరు రక్షింపబడ్డారా? మీరు అడగొచ్చు, నిజమేనండి, మేము రక్షింపబడ్డాము లేదా రక్షణ తీసుకున్నాం అనొచ్చు. చాలామంది రక్షణ అంటే ఏమనుకుంటున్నారంటే మరి బాప్తిసం పొందడం అనుకుంటున్నారు. లేదండి, బాప్తిసం పొందడం మాత్రమే రక్షణమే కాదు. చూద్దాం, చూడండి, బైబిల్ నుంచే మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చదివితే 2వ అధ్యాయం 40 వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 2:40. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించును. చూసారండి, అంటే రక్షింపబడ్డం అంటే ఏంటి అంటే ఈ తరము వారికి వేరే జీవించడం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు, ఈ లోకంలో సంచరించారు, 3.5 సంవత్సరాలు సేవ చేశారు. మరలా ఆయన తండ్రి దగ్గర చేర్చబడ్డారు నిర్గమము తర్వాత. అయితే వినండి, ఇప్పుడు కూడా లోకంలోనే జీవించారు, లోకస్తులతోనే జీవించాడు. కానీ తను ఎప్పుడు కూడా లోకస్తులతో కలిసి వారు చేసే క్రియలు చేయలేదు. అందులో ఆయన చాలా ప్రత్యేకంగా కనపడ్డాడు. అందుకనే ప్రభు స్వయంగా చెప్తాడు, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలుగుతారా అంటే గమనించండి, లోకస్తులతో జీవించాడు కానీ లోకస్తులు చేసే క్రియలు చేయలేదు. ఈ పాపంలో దేవుడు పాలు పంపులు పొందలేదు. ఈరోజు ఈ మాటలు వింటుండే స్నేహితులారా, రక్షణ పొందడం అంటే మనుషులు చేసే దైవ నియమానికి వ్యతిరేకమైన నడిచే నడవడి మనం కలిగి ఉండకుండా వేరుగా జీవించడం. మనుషులు చేసే పాపము మనము కలిగి ఉండకుండా వేరుగా జీవించడం. గమనించండి, అంటే మీరు మీ క్రియల్లో, మీ మాటల్లో, మీ యొక్క చూపుల్లో, మీ నడవడిలో ఇదంతా కూడా వేరుగా ఉండాలి. అదే రక్షింపబడ్డం. గమనించండి, రక్షణ పొందిన వ్యక్తి దేవుని చేత, దేవుని వాక్యమైన బీజం చేత నూతన జన్మ పొందిన వ్యక్తి ఖచ్చితంగా పాపం నుంచి వేరుపడతాడు. కారణం ఏంటంటే దేవుడు పాపంలో ఎప్పుడు కూడా పాలు పంపులు పొందలేదు కనుక. ఆయన ఎప్పుడు వేరుగా జీవించాడు కనుక రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా వేరుగా జీవిస్తాడు. అలా వేరుగా జీవిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారు రక్షింపబడ్డారు కనుక, తప్పించబడ్డారు కనుక వారు అలా జీవిస్తారు. రక్షణ పొందకపోతే జీవించలేరు. రక్షణ పొందడం అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు, పాపం చెయ్యాలనే మనస్సు లేకపోవడం, పాపం చేయడానికి ప్రయత్నం చేయకపోవడం, పాపం చేసే అవకాశం వచ్చినా తప్పించుకుని తిరగడం. ఇంకా చెప్పొచ్చు, చక్కగా మంచి బట్టలు కట్టుకున్న వ్యక్తి, తెల్ల వస్త్రాలు కట్టుకున్న వ్యక్తి మురుకు అంటుకోకుండా ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటాడో అలాగే నిజంగా యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వ్యక్తి ఖచ్చితంగా పాపం అంటుకోకుండా తన వంతు తనను భద్రపరుచుకుంటాడు. గమనించండి, ఇక్కడ అలాగే చెప్తున్నాడు పేతురు గారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఒక నిజంగా మన పాపాలు కడగబడితే, ఎందుకంటే జక్కి పాపాలు కడగబడ్డాయి, ఎప్పుడూ కడగబడ్డాయి, ఒప్పుకున్న తర్వాత కడగబడ్డాయి. అలాగే మీరు కూడా మీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే కడగబడతాయి. కడగబడితే మీలో జాగ్రత్తని మీరే చూస్తారు. ఎప్పుడే స్నానం చేసినామంటే బురదలో పడతామా? స్నానం చేసాం కనుక స్నానం చేశాను రోజు దూరంగా ఉండి అంటాం. ఎవరైనా చంటి పిల్లలు బంద అంటించుకుని మన మీదకి వస్తుంది, దూరంగా ఉండు. అంటే స్నానం చేస్తామని స్పృహ మనలో ఉంది కనుక, చేసాం కనుక స్పృహ ఉంటుంది, అప్పుడు జాగ్రత్త పడాలి. అలాగే నిజంగా
యేసు ప్రభు చేత యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు వారు మన పాపాలు క్షమిస్తే మన స్పృహ ఉంటుంది. ఏంటో స్పృహ అంటే, నేను పాప విమోచన పొందాను, పాపం నుంచి నేను తప్పించబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డా కనుక నేను మరలా పాపంలోకి వెళ్ళను అనే స్పృహ ఉంటుంది. ఆ స్పృహే ఆ మనిషి ప్రత్యేకంగా జీవింపచేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా వినండి. జక్కయ్య ఎప్పుడు ఆయన అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడంటే ప్రభువు చేత. ఎప్పుడంటే ఆయన పాపాలు ఒప్పుకున్న తర్వాత. అలాగే పుట్టుకతో శరీర సంబంధంగా అబ్రహాము కుమారుడు, కానీ అది ప్రభువారు చెప్పలేదు అక్కడ. అంటే దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మానుసారంగా దేవుని బిడ్డలుగా అబ్రహాము కుమారుడుగా పుట్టడమే ఆ రోజు తన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఆ గొప్ప కార్యము తన జీవితంలో జక్కి చూడగలిగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీరు మీ పాపాలు నిజంగా ఒప్పుకున్నారా? నిజంగా కడగబడ్డారా? నిజంగా మీరు ఇప్పుడు అబ్రహాము కుమారులేనా? అయితే ఖచ్చితంగా మీకు ఒక స్పృహ ఉంటుంది. మరలా బురద అంటించుకోరు, మరలా బురదలో నడవరు. కాళ్ళు కడుక్కున్న తర్వాత మరలా బురదను మీరు అంటించుకోరు, అందులో నడవరు. ఒక నడుస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా మీరు ఆ పాపం అనే బురదలోనే ఉన్నారు, ఆ బందలోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఇంకా బయటకు రాలేదు. మీరు అబ్రహాము కుమారులని మీరు అనుకుంటున్నారేమో, రక్షింపబడ్డామని మీరు అనుకుంటున్నారు. మేము లేదు, రక్షింపబడలేదు. రక్షింపబడితే మీరే చెప్తారు ప్రత్యేకంగా జీవించాలని, మీరు జీవిస్తారు. కనుక రక్షింపబడ్డారా? సంతోషం. రక్షింపబడకపోతే ఈరోజైనా మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు రక్తం చేత కడగబడండి. క్రీస్తు కొరకు పౌరుషంగా నిలబడి అనేకులు ప్రభువు దగ్గరికి నడిపించండి. అట్టి కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే రేపు కూడా ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మీరు వినండి. ఒక అవకాశం ఉంటే ఈ వర్తమానాన్ని కొంతమందికి మీరు షేర్ చేయండి. దేవుడు మీ ద్వారా తన పరిచయం కొనసాగిస్తారు, మీరు దీవించబడతారు. దేవుడు మీ అందరినీ కూడా ఆ రీతిగా వాడుకొని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, ఎంతమంది అయితే మాటలు విన్నారు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ అంటే బాప్తిస్మం కాదు, రక్షణ అంటే పాపాలు క్షమించబడి ప్రత్యేకంగా జీవించడం అనే విషయాన్ని తెలియచేశారు తండ్రి. అలాగే మీ బిడ్డలందరూ పాపాలు క్షమించబడి మీ చేత ప్రత్యేకంగా జీవించి మీ కొరకు సాక్షులు గుండె కృప దయచేయమని, మీ చేతి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయాలనే తలాంపు మీ బిడ్డలు దయచేయండి. తద్వారా మీ పరిచయం కొనసాగించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమును అడిగి మిక్కిలి వినేత బ్రతమాలుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్.